అండ్ అలాగే జస్ట్ మూవింగ్ అహెడ్, మనకి సినిమా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అద్భుతంగా ఉండాలి అంటే మనకు అక్కడ అబ్బూరి రవి గారి పేరు పడాలి. సో అబ్బూరి రవి గారు అండ్ శేష్ హ్యావ్ బీన్ అ డైనమిక్ కాంబినేషన్. మరి ఈ సినిమాకి కూడా అబ్బూరి రవి గారు ఇది అలాగే గూఢచారి కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సినిమాని వారు నిన్న చూశారు అని విన్నాను. ఒక ప్రేక్షకుడిగా అంటే మీరు సినిమాతోనే ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో జడ్జిమెంట్ పోతుందంటారా, లేకపోతే? మాకు ఉండదు అలాగా. అంటే ప్రతి చిన్న డీటెయిల్ అక్కడ ఆమీర్ ఖాన్ కూర్చున్నాడు కదా. ఎవరు? ఆమీర్ ఖాన్. ఆమీర్ ఖానా? ఓకే. మా శేష్ అలాగే చూస్తాడు. నేను పక్కన ఆవిడ ఆమీర్ ఖాన్ బంధువు అనుకున్నాను. ఈయనే ఆమీర్ ఖానా? ఈయనే ఆమీర్ ఖాన్. ఓకే. మరి చిన్న చిన్న డీటెయిల్స్ చూస్తాడు. అంటే నేను మ్యూజిక్ చూస్తుంటే తను పర్ఫార్మెన్స్ చూస్తాడు, నేను పర్ఫార్మెన్స్ చూస్తే తను మ్యూజిక్ చూస్తాడు, డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్రెషన్స్ చూస్తాడు. ఓకే. సో ఒక టీం ఇదంతా చూస్తుంటే కట్టు బాగుందా లేదని పీకే చూస్తాడు. అంటే ఈ టీంలో ఉండేవాళ్ళే డెకాయిట్స్ లాగా బిహేవ్ చేస్తారు అని అందుకనే ఈ పేరు పెట్టారా? మా పేరే అండి అది. ఇవి మీ పేర్లే. నిద్రలు దొంగిలిస్తాం. ఓకే. మా తీవ్రవాది ఉన్నాడు ఎలాగో శేషు, ఎవడు నిద్రపోడు. ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, ఈ సినిమాకి పనిచేసిన వాడు ఎవడైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రాత్రి 1 గంటకు కలుద్దామా వాడు అడుగుతాడు, వాడికి అలవాటు అయిపోతుంది. అంటే పనిచేసిన వాళ్ళు అలా తయారు. 1 గంటకు కూడా యాక్టివ్గా ఉంటాడు వాడు. ఎనీ టైం మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అలా పని చేస్తాం మేము. ఓకే. శేష్తో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ వచ్చారు. తనని థ్రిల్లర్ సినిమాల్లో చూశారు, సీరియస్ కైండ్ ఆఫ్ కంటెంట్లో చూశారు, కానీ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైం మీరు ఈ మాట విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? శేష్ మీ దగ్గరకు వస్తున్నాడు, చెప్తున్నాడు, రవి గారు నేను ఈ సినిమాలో డాన్స్ చేయబోతున్నాను. లేదన్న టోటల్ ప్యాకేజే ఈ సినిమా కథ చెప్పినప్పుడే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆఫర్. ఓహో, ఓకే. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అన్నీ అంటే ఇప్పటిదాకా ఒక థ్రెడ్ పట్టుకుని వెళ్ళడం ఉంటుంది కదా, ఇంకా అన్ని రకాలు, దాంట్లో డాన్స్ కూడా. ఓకే. సో ఇప్పుడు శేష్కి మీరు ఒక డాన్సర్గా, అంటే మీరు ఒక డాన్సర్గా కాదు, శేష్ ఒక డాన్సర్గా ఎన్ని మార్కులు వేస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 పోనీ 100 మార్కులదే ఉంది మన చేతిలో పని. నేను 7 వేస్తాను. ఈ సినిమాకి 7 వేసేస్తాను. 7. శేష్, కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డాన్సర్గా 7 మార్క్స్ వచ్చాయి. గట్టిగా ఒకసారి శేష్కి చప్పట్లతో. మనం ఇప్పుడు ఆ డాన్స్ కూడా యాక్చువల్లీ ఈ పాటకి థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ. ఈ పాటకి మృణాల్ మీరు డాన్స్ చేయలేదు. మీరు చేయలేదు అండ్ మీరు ఫీల్ అయ్యారని మేము తెలుసుకున్నాము. సో తర్వాత మీరు చేదురు కానీ ఇప్పుడే కాదు.